వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా పనిచేస్తుందని బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో రాష్ట్ర రైతాంగ సంక్షేమం కోసం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం రాజీ లేని పోరాటాలు మరింత ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైందని, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన ప్రాజెక్టులను విజయవంతం చేస్తోందని అన్నారు. ఏపీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కెసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన 11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్లో అక్రమ మద్యం నగదు డంప్ను గుర్తించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ బోర్డుల్లో డైరెక్టర్లు, మెంబర్ల నియామకంపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. బుధవారం సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 చొప్పున ఆశావాహుల పేర్లను సిఫారసు చేయనున్నారు. నియోజకవర్గానికి 2 చొప్పున అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకోగా, పదవుల్లో సామాజిక న్యాయం పాటిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు యూనిక్ డిజైన్తో నిర్మాణ పనులకు సిద్ధమవుతుంది. అక్టోబర్లో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుండగా 30 నెలల గరిష్ట కాల పరిమితిలో పూర్తి చేయాలని ఏపీ ఎంఆర్సీఎల్ నిర్దేశించుకుంది. ఫస్ట్ ఫేజ్ కింద 3 కారిడార్లు, 46.63 కిలోమీటర్ల పొడవున నిర్మాణం జరగనుంది. ఎన్ఏడి జంక్షన్, తాటిచెట్లపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతవాక, కూడళ్లలో ఇంటిగ్రేటెడ్ స్టేషన్లు సహా 42 మెట్రో స్టేషన్లను ఏర్పాటు కానున్నాయి. రష్యా తీరంలో భారీ భూకంపం అనంతరం రష్యా, జపాన్ను సునామీ తాకింది. పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. ఉత్తర పసిఫిక్లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకగా, అంతకుముందు రష్యాలో రిక్టర్ స్కేలుపై 8.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. 2011 తర్వాత ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం ఇదే తొలిసారని పేర్కొంది. ఈ క్రమంలోనే రష్యాలోని మచ్కట్కా ద్వీపకల్పంలో పాటు జపాన్కు కూడా సునామీ హెచ్చరికలను జారీ చేసింది. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వగా, ఇందులో భాగంగానే నటుడు ప్రకాష్ రాజ్కి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈడీ అధికారుల నోటీసుల మేరకు బుధవారం ప్రకాష్ రాజ్ విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. గాజాలో కాల్పులు ఆపకపోతే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇప్పటికే హెచ్చరించారు. తాజాగా ఆ జాబితాలో బ్రిటన్ ప్రధాని కూడా చేరారు. గాజాలో కాల్పుల విరమణ విఫలమైతే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తుందని ఇజ్రాయెల్కు హెచ్చరించారు. తక్షణమే ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాలని డిమాండ్ చేశారు. గాజాలో మానవతా పరిస్థితులు మెరుగుపడాలని, ఐక్యరాజ్య సమితి సహాయం అందించడానికి అనుమతించాలని కోరారు. లేదంటే సెప్టెంబర్లో పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తిస్తుందని యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కిర్ స్టార్మర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక్క ఆగస్టులోనే 30,000 కోట్లను ఎక్సైజ్ శాఖ ద్వారా రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కెచ్ వేసింది. ఇందుకోసం పాత మద్యం పాలసీని సవరించి నూతన మద్యం పాలసీని రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. లోక్సభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. పాకిస్తాన్ మళ్లీ ఎలాంటి కుయుక్తులకు పాల్పడిన ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని, దుశ్చర్యలకు తెగబడితే ధీటుగా బదిలిస్తామని ఆయన హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రదాడులను మట్టుబెడుతున్నామని ఆయన వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చకు సమాధానంగా మోడీ ప్రసంగించారు. కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్రను ప్రధానమంత్రి తోసిపుచ్చారు. ఉగ్రవాదులను హతమార్చేందుకు భారత్ విజయోత్సవాలు చేసుకుంటుందని తెలిపారు. బీహార్లో ఓటర్ల జాబితాలో సమూల ప్రక్షాళన ధ్యేయంగా జరుగుతున్న ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భారీ స్థాయిలో ఓటర్లను తొలగిస్తే మాత్రం తాము ఖచ్చితంగా జోక్యం చేసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఓటర్ల గుర్తింపును తనిఖీ చేసే ప్రక్రియలో ఆధార్ కార్డు, ఓటర్ కార్డులను చేర్చాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం వాదోపవాదనలు ఆలకించింది. చట్ట ప్రకారం ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు చేసే అసాధారణ అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన షేర్ల బదిలీ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాదనలతో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏకీభవించింది. తన పేరిట, వైఎస్ భారతి పేరిట సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీలో ఉన్న షేర్లను తల్లి విజయమ్మ ద్వారా చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని, తమ అనుమతి లేకుండా షేర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లపై తమ సంతకాలు లేకుండా చేసుకున్న ఆ బదిలీ చెల్లదని, దాన్ని నిలిపివేయాలని అభ్యర్థిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ను బెంచ్ అనుమతించింది. ఇవి ఈరోజు దండోరా విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.